ఈ సందర్భంగా అంటే మేడంకి ఏమైనా చెప్తారా మీరు? ఎందుకంటే చాలా మంది డబ్బులు పెట్టి కమర్షియల్ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఇలాంటి సినిమాలు చూడాలంటే ఇష్టపడరు. అలాంటి సినిమాను ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం డీకే అరుణ గారు చేస్తున్నారు కదా! ఈ విషయానికి సంబంధించి మీరు మీ యూత్ తరపు నుంచి ఆమెకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఒక సమస్య జరిగిన తర్వాత మనం ఏదైనా చేయగలుగుతాం, ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతాం. సమస్య రావడానికి ముందే దాన్ని జనాన్ని ప్రేరణ కలిగించి వాళ్ళు అభివృద్ధి కలిగించడమే అరుణక్క గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైనా రాబోయే తరాల్లో జరగబోయే నష్టాన్ని ఆపి దానికంటే ముందే ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సినిమా చూపించడం జరిగింది. 3 గంటలలో ఆనాటి కాలంలో హరికథ, బుర్రకథ, జానపద గీతాల రూపంలో ప్రజలలో చైతన్యం కలిగించేవారు. అదేవిధంగా ఈనాటి టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు సినిమా రూపంలో అది తెరకెక్కింది కాబట్టి వెండితెర రూపంలో చూపించడం జరుగుతుంది. ఈ సందర్భంలో అరుణక్క గారు నా ప్రాంత ప్రజలందరూ చైతన్యం కలగాలి, ఎటువంటి రాబోయే తరంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు అనే ఒక సదుద్దేశంతో ప్రజలను చైతన్యం కలిగించే ఉద్దేశంలో ఈ సినిమా చూపించిందే తప్ప ఎవరిని కించపరచాలని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు.